I am now. సో ఇవాళైతే రియాక్ట్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ స్టార్టింగ్ డే నుంచి నేను అడిగిన టాస్క్ ఇన్ టైం సబ్మిట్ చేయాలి. ఓకే, మీకు టైం కూడా ఇస్తాను. టాస్క్లు ఎప్పుడైనా సరే ఇచ్చామంటే ఆ టాస్క్ తగినంత టైం కూడా ఇస్తాను. నాకు ఇన్ టైంలో టాస్క్లు కూడా సబ్మిట్ చేయాలి. ఏదో వింటున్నామా వెళ్తున్నామా అనేసి అంటే మాత్రం నేను స్కిప్ చేస్తాను వాళ్ళు ఈ క్లాస్ నుంచి. నేను ఇచ్చిన టాస్క్ కంపల్సరీ చేయాలి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కంపల్సరీ క్లియర్ చేసుకోవాలి. ఓకే, సో నా రియాక్ట్ జేఎస్ రియాక్ట్ జేఎస్ ని రియాక్ట్ జేఎస్ అంటారు, రియాక్ట్ అంటారు, రియాక్ట్ డాట్ జేఎస్ కూడా అనొచ్చు. ఎనీవేస్ ఇలా అయినా సరే పిలిచొచ్చు అనమాట దాన్ని. అండ్ రియాక్ట్ జేఎస్ అనేది మోస్ట్ పాపులర్ ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. అంటే ఫ్రంట్ ఎండ్ అనగానే జస్ట్ యూఐ అంటాం మనం. యూఐకి రిలేటెడ్ ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. ఓకే, సో ఫ్రేమ్ వర్క్ అనేసి వినింటారు, లైబ్రరీ అనేసి వినింటారు. సో ఫస్ట్ మనకు వాటి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి లైబ్రరీ అంటే ఏంటి, ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి. వాట్ ఈస్ లైబ్రరీ అండ్ వాట్ ఈస్ ఫ్రేమ్ వర్క్. సో జనరల్ వర్డ్ లో చెప్తాను నేను. సో లైబ్రరీ అంటే ఏంటంటే సమ్ సెట్ ఆఫ్ సమ్ సమ్ గ్రూప్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నమాట. ఫ్రమ్ గ్రూప్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ని కలిపితేనే ఒక లైబ్రరీ అవుతుంది. అంటే ఒక సెట్ ఆఫ్ కొన్ని గైడ్ లైన్స్ ఉండొచ్చు, కొన్ని రూల్స్ ఉండొచ్చు, కొన్ని సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ని అంటే ప్రీ డిఫైన్డ్. ఇవేంటంటే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నమాట. సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని కలిపితే ఒక లైబ్రరీ. అదే విధంగా ఫ్రేమ్ వర్క్ అనగానే సమ్ గ్రూప్ ఆఫ్ లైబ్రరీస్, సమ్ గ్రూప్ ఆఫ్ లైబ్రరీస్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే ఒక ఫ్రేమ్ వర్క్ అన్నమాట. అంటే కొన్ని ఫంక్షన్స్ కి అయితే మనకు అంత స్పేసింగ్ అయితే ఆక్యుపై చేయదు. ఇక్కడ మనకి సమ్ లిటిల్ బిట్ ఫైల్స్ మాత్రమే ఉంటాయి. సమ్ ఫైల్స్ ఓన్లీ having having in libraries. అదే విధంగా ఇక్కడ మనకు మెనీ ఫైల్స్ అన్నమాట. మెనీ ఫైల్స్ having in framework. కంపేర్ టు ఫ్రేమ్వర్క్ తో కంపేర్ చేస్తే ఇట్స్ ఏ ఫాస్ట్ లోడింగ్ కంపేర్ టు ఫ్రేమ్వర్క్. అంటే దేని దానికి ఇండివిజువల్ గా ఫాస్ట్ లోడింగ్ ఉంటుంది. బట్ కంపేర్ టు ఫ్రేమ్వర్క్ తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్ లోడింగ్ ఉంటుంది. అండ్ అదే విధంగా స్లో లోడింగ్ కంపేర్ టు లైబ్రరీ. ఓకే, స్లో లోడింగ్ కంపేర్ టు లైబ్రరీ. సో ఈ పాయింట్స్ మనకి ఎనఫ్. అంటే మనకు లైబ్రరీ గురించి కానీ ఫ్రేమ్వర్క్ గురించి అడిగారంటే ఈ ఫ్యూ పాయింట్స్ ఎనఫ్ అన్నమాట. మనకి ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇన్ కేస్ మీకు థియరిటికల్ గా కావాలని అనుకుంటే ముందే చెప్తున్నా, నేను నా ఓన్ వర్డ్స్ లో చెప్తూ ఉంటాను. మీరు ఏదైనా సరే థియరిటికల్ పాయింట్స్ కావాలి అనేసి అనుకుంటే గూగుల్ మీద కానీ లేదా చాట్ జీపీటీ మీద కానీ డిపెండ్ అవ్వండి. కంపల్సరీ అవ్వాలి. ఏ డెవలపర్ అయినా సరే గూగుల్ మీద కానీ చాట్ జీపీటీ మీద కానీ అండ్ అదర్ సోర్సెస్ అంటే లైక్ యూట్యూబ్ ఇలాంటి సోర్సెస్ మీద డిపెండ్ అవుతారు. ఎంత బిగ్గర్ డెవలపర్ అయినా సరే వితౌట్ గూగుల్, వితౌట్ చాట్ జీపీటీ, వితౌట్ యూట్యూబ్ లేదు ఎవరు చేయరు. ఓకే, నెక్స్ట్ చాట్ జీపీటీ అనమాట. చాట్ జీపీటీ .com అనమాట. అక్కడికి వెళ్ళామంటే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వగానే ఇలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి. సో వాట్ ఈస్ లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్. వాట్ ఈస్ లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్.
A library is a collection of pre-written code that developers can use to perform common tasks. జస్ట్ మనకి ఇక్కడ మనకు వాళ్ళ మీనింగ్ లో వాళ్ళు చెప్పారన్నమాట. జస్ట్ నేను ఒక కోడింగ్ వేలో నేను చెప్పానన్నమాట. కోడింగ్ వేలో నేను చెప్పాను. సో మీరు ఇలాంటి సెర్చ్ చేసుకొని మీ ఓన్ గా మీరు ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పే ప్రతి క్లాస్ లో ప్రతి పాయింట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏదైనా అడగచ్చు మిమ్మల్ని. అందుకోసం ప్రతి పాయింట్ ప్రతి టాపిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట. అందుకోసం వాటిని క్లియర్ గా మీరు నోట్ చేసుకొని ఉండాలి. అనేటటువంటి యూసేజ్, కంట్రోల్, ఎగ్జాంపుల్స్ వచ్చే నంపై అనేసి, రియాక్ట్ అనేసి, జేక్వెరీ అనేది ఇవన్నీ మనకేంటంటే లైబ్రరీస్ అన్నమాట. ఫ్రేమ్వర్క్. A framework is a more comprehensive tool that provides a structure for the building an application. It is defined in the architecture of the application and comes with a set of guidelines and tools for developing software within that structure. Same ఇది కూడా the usage, control ఇవన్నీ ఉంటాయి. బట్ ఎగ్జాంపుల్ Django, Angular, Spring Boot ఇలా. ఓకే, సో వీటన్నిటి గురించి ఒకసారి మీరు తెలిసి పెట్టుకోవాలి. అంటే మీకు మీనింగ్ఫుల్ గా మీకు అర్థం కావాలంటే వీటి గురించి మీరు తెలిసి పెట్టుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ మనకు లైబ్రరీస్ కి ఎగ్జాంపుల్ మనకి ఏమన్నారంటే ఇట్స్ రియాక్ట్ ఆర్ రియాక్ట్ జేఎస్, అదేవిధంగా జేక్వెరీ మీకు తెలిసినట్టు. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఫ్రేమ్వర్క్ కి ఎగ్జాంపుల్ యాంగులర్ అన్నమాట. యాంగులర్, స్ప్రింగ్ బూట్ అండ్ అదేవిధంగా జాంగో. డి అనేది సైలెంట్ అన్నమాట. డి అనేది సైలెంట్ ఇక్కడ జాంగో అన్నమాట. జాంగో ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఇది ఫ్రేమ్వర్క్ ఫర్ పైథాన్. ఇది జావాకు ఫ్రేమ్వర్క్. ఇది జావా స్క్రిప్ట్ కి ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ జేఎస్. రియాక్ట్ లైబ్రరీ వచ్చేసి జేఎస్ కి, జేఎస్ లైబ్రరీ. అండ్ అదేవిధంగా జేక్వెరీ కూడా జేఎస్ కి లైబ్రరీ. జావా స్క్రిప్ట్ లైబ్రరీ, జావా స్క్రిప్ట్ లైబ్రరీ అండ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్, జావా ఫ్రేమ్వర్క్ అండ్ జాంగో పైథాన్. ఓకే, నెక్స్ట్ పాయింట్. వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్? సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటి గురించి కంపల్సరీ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్ అనగానే దాని గురించి కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్తే సరిపోతుంది. ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ లైబ్రరీ. ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ లైబ్రరీ టు బిల్డ్ రిచ్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఏది పర్ రిచ్ అనేసి కాస్ట్లీ అనేసి అనుకోవద్దండి. ఓకే, ఇట్స్ రిచ్ మీన్స్ క్లియర్లీ అండ్ బ్యూటిఫుల్లీ ఎట్లా రావచ్చు అన్నమాట. ఓకే, యూజ్ ఇట్ టు డెవలప్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సింగిల్ పేజ్ అప్లికేషన్ ని బిల్డ్ చేయడం. జనరల్ గా మనం HTML, CSS, బూట్స్ట్రాప్ లో సింగిల్ పేజ్ అప్లికేషన్ అనగానే మనకు హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ సేమ్ ఒకే పేజ్ లో ఉంటారు అన్నమాట. బట్ ఆ టైప్ ఆఫ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ కాదు ఇది. సింగిల్ పేజ్ అప్లికేషన్ అనగానే రియాక్ట్ లో ఓన్లీ ఒక HTML ఫైల్ మాత్రమే ఉంటుంది. రియాక్ట్ లో ఓన్లీ ఒక HTML ఫైల్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ పేజెస్ అన్నిటిని కాంపోనెంట్స్ అంటాం. ఆ కాంపోనెంట్స్ అనేది రౌటింగ్ అంటాం. రౌటింగ్ బేస్ చేసుకొని ఏదైతే రౌట్ మ్యాచ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. బట్ ఇప్పుడు మీకు క్లారిటీగా ఈ పాయింట్స్ మీకు అర్థం కాకపోవచ్చు. బట్ ఒక్కసారి సబ్జెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ గా చేసేటప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి మీకు క్లారిటీ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, థియరిటికల్ అనేది జస్ట్ ఏదో నోట్స్ చదువుకున్నట్టు ఉంటుంది అంతే. బట్ ప్రాక్టికల్ చేస్తేనే థియరిటికల్ పాయింట్స్ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతాయి. ఎప్పుడైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ప్రాక్టికల్ గానే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా సరే ఎనీ క్వశ్చన్ మీకు థియరిటికల్ గా చదివేదాని బదులు ప్రాక్టికల్ గా చదివితేనే థియరిటికల్ మీకు అర్థమవుతుంది. థియరిటికల్ చదివితే ప్రాక్టికల్ అర్థమవుతుంది అనేసి లేదు. బట్ ప్రాక్టికల్ మీకు అర్థమైతే థియరిటికల్ మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ డెవలప్డ్ అండ్ మెయింటైన్ బై ఫేస్బుక్. రియాక్ట్ ని మెయింటైన్ చేస్తున్నది ఫేస్బుక్. డెవలప్ చేసింది అండ్ మెయింటైన్ చేస్తున్నది ఫేస్బుక్. నెక్స్ట్ రియాక్ట్ చేసి రిలీజ్ అయింది ఇయర్ వచ్చేసి 2013 అన్నమాట. రిలీజ్ ఇన్ 2013.
కరెంట్ వర్షన్ 18 వచ్చేసి ఏప్రిల్ 2022లో రిలీజ్ అయింది 18th వర్షన్. మేబీ ఇప్పుడు ఆల్రెడీ 19th కూడా రిలీజ్ అయ్యింది. బట్ మనకు 18 ఆర్ 19 ఏదో ఒక వర్షన్ మనకి అన్నిట్లో వర్షన్స్ లో మనకి ఆల్ కాన్సెప్ట్ సేమ్ గానే ఉంటాయి. ఒక వర్షన్ కి మనకి ఏదైనా సరే ఎక్స్ట్రా ఒక ఫీచర్ ఉన్నా అండ్ ఏదైనా సరే బగ్స్ ఉన్నా ఏదైనా సరే స్లోగా ఉన్నా వాటన్నిటిని రెక్టిఫై చేస్తూ నెక్స్ట్ అనదర్ ఫ్యూచర్ లో యాడ్ చేస్తారు అన్నమాట ఇవన్నీ. ఓకే, అందుకనేసి మనకి ఇప్పుడు ఈ ప్రజెంట్ వర్షన్ లో ఉన్నటి కాన్సెప్ట్స్ అన్ని మళ్ళీ నెక్స్ట్ వర్షన్ లో చేంజ్ అవుతాయంటే చేంజ్ అవ్వవు. వాటిలో ఏదైనా బగ్స్ కానీ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసి న్యూ వర్షన్ రిలీజ్ చేస్తారు అంతేగాని ప్రతి ఎంటైర్ అప్లికేషన్ చేంజ్ అవ్వదు అనమాట. అండ్ అదేవిధంగా మోస్ట్ పాపులర్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ యాజ్ ఆఫ్ టుడే అలాంగ్ విత్ ద యాంగులర్. అంటే యాంగులర్ తో పాటు ఈక్వల్ అంటే యాంగులర్ కంటే ముందే ఉండొచ్చు. సో ఇట్స్ ఏ అలాంగ్ విత్ యాంగులర్ అన్నమాట. మోస్ట్ పాపులర్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ యాజ్ ఆఫ్ టుడే అలాంగ్ విత్ ద యాంగులర్. అండ్ రియాక్ట్ జేఎస్ ఈస్ వెరీ లైట్ వెయిట్ కంపేర్ టు యాంగులర్. చాలా లైట్ వెయిట్. ఇందాకే చెప్పాను కదా, లైబ్రరీ అనేది చాలా ఫాస్ట్ గా లోడ్ అవుతుంది. అండ్ సమ్ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ కలిపి ఒక లైబ్రరీ కాబట్టి కంపేర్ టు ఫ్రేమ్వర్క్ తో పోలిస్తే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా దీన్ని ఫైండింగ్ చేసింది ఎవరంటే ఫేస్బుక్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జోర్డన్ వాక్ క్రియేటెడ్. జోర్డన్ వాక్ అనేవారు ఈ క్రియేట్ చేశారు అన్నమాట రియాక్ట్. ఓకే, సో ఈ పాయింట్స్ చెప్తే ఓకే. నెక్స్ట్ వై వి యూజ్ ద రియాక్ట్ జేఎస్. సో దానికి కీ ఫీచర్స్ అనేది ఉన్నాయి. కీ ఫీచర్స్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ అన్నమాట. వాటిలో ఫస్ట్ ఇది కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. థియరిటికల్ పాయింట్స్ అనేది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా కమింగ్ లో మీకు అర్థం అవుతాయి. ఓకే, థియరిటికల్ పాయింట్స్ ప్రాక్టికల్ గా చేసినట్టే అర్థం అవుతాయి. కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. రియాక్ట్ అనేది కాంపోనెంట్ బేస్డ్ తోనే వర్క్ అవుతుంది. అండ్ రియాక్ట్ ఎంకరేజెస్ building UIs as a collection of small reusable components. Each component can have its own state and logic, making it easier to manage and reuse code. మెయిన్ రీయూజబిలిటీ కోసం అంటే కోడ్ ఏదైనా సరే కామన్ గా ఉంది, మెనీ టైమ్స్ మనం రాయకుండా రీయూజబుల్ కోసం కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం. అండ్ వర్చువల్ డామ్ రియల్ డామ్ 2 వర్డ్స్ అన్నమాట. ఇంతకుముందు చేసిన ప్రతి కాన్సెప్ట్ రియల్ డామ్ అన్నమాట. అంటే బిఫోర్ రియాక్ట్ HTML CSS బూట్స్ట్రాప్ వీటన్నిటిలో చేసింది ఏంటంటే రియల్ డామ్ అన్నమాట. ఒక పేజ్ లో ఏదైనా సరే కంటెంట్ మనం చేంజ్ చేశాము అంటే ఎంటైర్ పేజ్ లోడ్ అవ్వాలి. బట్ ఇక్కడ వర్చువల్ డామ్ లో ఏమైందంటే ఎంటైర్ పేజ్ కంటెంట్ మొత్తం ఒక మెమొరీలో స్టోర్ చేసుకుంటారు. ఒక మెమొరీలో స్టోర్ చేసుకొని ఎక్కడైతే చేంజ్ అయ్యిందో ఆ కాంపోనెంట్ ఒకటి మాత్రమే లోడ్ అవుతుంది. ఇక్కడ ఎంటైర్ పేజ్ మొత్తం లోడ్ అవ్వదు. ఓకే, వర్చువల్ డామ్ వల్లే మన ఎంటైర్ అప్లికేషన్ అనేది రీలోడింగ్ జరగదు పేజ్. అందుకోసమే మనకు చాలా ఫాస్ట్ గా ఉంటుంది మనకు. ఇట్స్ ఏ వర్చువల్ డామ్. యాంగులర్ అయినా రియాక్ట్ అయినా ఇట్స్ వర్కింగ్ యాజ్ ఏ వర్చువల్ డామ్ లా వర్క్ అవుతుంది. ఓకే, ఈ థియరిటికల్ పాయింట్స్ అనేది మీరు వన్ బై వన్ చదవండి. నెక్స్ట్ డిక్లరేటివ్ UI. నెక్స్ట్ JSX సింటాక్స్. JSX సింటాక్స్ అంటే జస్ట్ మనం రాసే కోడ్ ఎక్కడ రాస్తుంటే JSX ఫైల్ లో రాస్తాం. రియాక్ట్ యూజెస్ JSX, ఏ సింటాక్స్ ఎక్స్టెన్షన్ దట్ అలౌస్ HTML like code to be written within JavaScript. JSX makes it easier to write and understand the structure of UI components. మనం రాసే కోడ్ JSX లో రాస్తాం. అంటే JSX మీన్స్ JavaScript XML అన్నమాట. JavaScript XML అంటాం దాన్ని. అంటే JavaScript లోపలే HTML కోడ్ రాస్తాము. ఓకే, దాన్ని JSX సింటాక్స్. నెక్స్ట్ యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో. ఇక్కడ మనకి ఏమైతే రియాక్ట్ లో వన్ వే డైరెక్షన్ లోనే డేటా ఫ్లో ఉంటుంది. అంటే పేరెంట్ టు చైల్డ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకోసమే జస్ట్ ఈజియర్ టు అండర్స్టాండ్ అండ్ డీబగ్ ద అప్లికేషన్ అండ్ డేటా చేంజెస్ ప్రాపర్టీ ఇన్ ద ప్రెడిక్టబుల్ మేనర్. ఓకే, ఆ పాయింట్స్ అన్ని మనకు క్రిటికల్ గా ఉన్నా సరే మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు ఈ వీటన్నిటి గురించి మీకు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎకోసిస్టమ్ అండ్ కమ్యూనిటీ. ఎకోసిస్టమ్ అండ్ కమ్యూనిటీ అంటే
మనం రియాక్ట్ జేఎస్ని నవేడేస్ యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం లార్జ్ ఎకోసిస్టమ్ సిరీస్. React has a large ecosystem of the libraries, tools, and extensions. It has also backed by the strong community, making it easy to find resources and tutorials and third-party components. అంటే మనకి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ స్ట్రక్ అయిపోయే అవసరం లేదు. దీనికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఏదైనా సరే మనం స్ట్రక్ అయ్యామని సాల్వ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అందుకోసమే మనము రియాక్ట్ యూజ్ చేస్తున్నాం. మెయిన్ కమ్యూనిటీ లార్జ్. ఓకే, లార్జ్ ఆఫ్ కమ్యూనిటీ అంటే. ఓకే, ఇవి కీ ఫీచర్స్ ఆఫ్ రియాక్ట్ అన్నమాట. నెక్స్ట్ ప్రీ రిక్వజిట్స్. అసలు మనం రియాక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్ మనకు ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ హెచ్టిఎంఎల్. బేసిక్ నాలెడ్జ్ మనకు కావాలి. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆన్ సిఎస్ఎస్. బేసిక్ కాన్సెప్ట్స్, ఎందుకంటే స్టైలింగ్ అప్లై చేయాలి అంటే సిఎస్ఎస్ కావాలి. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జావాస్క్రిప్ట్ విత్ ద ఫంక్షన్స్ అండ్ ES6 ఫీచర్స్. అంటే ఏదైనా సరే ఒక లాజిక్ మనం రాయాలి అంటే ఆ లాజిక్ అనేది జావాస్క్రిప్ట్ లో రాస్తాం. ఆ జావాస్క్రిప్ట్ లో రాయాలంటే మీకు వితౌట్ జావాస్క్రిప్ట్ నాలెడ్జ్ వి కాంట్ డు. ఓకే, సో మనం కంపల్సరీ HTML CSS జావాస్క్రిప్ట్ వస్తేనే మీరు ఏదైనా చేయగలరు, లేకపోతే ఏం చేయలేరు. అందుకోసం ఎవరైనా సరే HTML CSS జావాస్క్రిప్ట్ కి అసలు రాలేదు అనుకుంటే ఫస్ట్ వాటిని నేర్చుకోండి. ఓకే, సో ఆల్రెడీ ఈ బ్యాచ్ లో ఉండే అందరికీ HTML CSS జావాస్క్రిప్ట్ వచ్చు అనుకుంటారు. ఓకే, నెక్స్ట్ బూస్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, బూస్ట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా మనకి, ఎందుకంటే డిజైన్ చాలా ఫాస్ట్ గా చేయడానికి బూస్ట్ ఆఫ్ యూస్ చేస్తాం. అందుకోసం మనకు బూస్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. ఇవి కాన్సెప్ట్స్ నీకు వచ్చాయి అంటే నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్. ఫస్ట్ అప్లికేషన్ క్రియేట్. రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి? ఫస్ట్ మనకు విజువల్ స్టూడియో కోడ్ అండ్ Node.js ఇన్స్టాలేషన్ కావాలి. విజువల్ స్టూడియో కోడ్ అండ్ Node.js ఆల్రెడీ మనం HTML నుంచి విజువల్ స్టూడియో కోడ్ లోనే చేస్తున్నాం. HTML నుంచి మొత్తం అంతా మనం రాసేది కోడ్ మొత్తం విజువల్ స్టూడియో కోడ్ లో. సో దాని గురించి పెద్ద మనకి పరిచయం అవసరం లేదనుకుంటా, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీరు విజువల్ స్టూడియో కోడ్ లోనే చేస్తున్నారు కాబట్టి దాని గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. నెక్స్ట్ Node.js. Node.js ఇన్స్టాల్ అంటున్నాం కానీ Node.js ఒక కోర్స్ కాదు, ఒక స్కిల్ కాదు అది. ఓకే, Node.js అనేది స్కిల్ కాదు, గుర్తుపెట్టుకోండి. Node.js ఇన్స్టాల్ చేసినంత మాత్రాన మీకు Node.js వచ్చు అని కాదు, అది చాలా బిగ్గర్ మిస్టేక్. Node.js ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను అంటారు అంతే, బట్ మీకు Node.js ని నేర్చుకోరు. ఇక్కడ Node.js ని మీరు నేర్చుకోవట్లేదు. Node.js సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. మనం రియాక్ట్ అప్లికేషన్ మనం నీట్గా క్రియేట్ చేయాలంటే Node.js అనే సాఫ్ట్వేర్ మీ సిస్టంలో ఉండాలి. ఓకే, రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ అప్లికేషన్. సో రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ అనొచ్చు, రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ కూడా అనొచ్చు. రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ క్రియేట్స్ 2 వేస్. ఒకటి జావాస్క్రిప్ట్ యూజ్ చేసి చేయొచ్చు, ఇంకొకటి టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసి చేయొచ్చు. బట్ మనం ఈ క్లాస్లో చేసేది ఓన్లీ జావాస్క్రిప్ట్ బేస్డ్ అప్లికేషనే క్రియేట్ చేస్తాము. జావాస్క్రిప్ట్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఒక కమాండ్ యూజ్ చేస్తాం, అండ్ అదేవిధంగా టైప్ స్క్రిప్ట్లో ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేయడానికి దానికి సపరేట్ కమాండ్ యూజ్ చేస్తాం. బట్ మనకు ఈ ఎంటైర్ క్లాస్ మొత్తం జావాస్క్రిప్ట్ బేస్డ్ అప్లికేషన్ మాత్రమే క్రియేట్ చేస్తాం. అంటే మనకు ఈ కమాండ్ ఎనఫ్. npx క్రియేట్ రియాక్ట్ యాప్. ఈ క్రియేట్ రియాక్ట్ యాప్ ద్వారా మాత్రమే మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ రియాక్ట్ యాప్, ద ఫస్ట్ యాప్ అనేది మనం క్రియేట్ చేసుకునే అప్లికేషన్. ఓకే, దిస్ కమాండ్ యూజ్ ఫర్ క్రియేటింగ్ JS బేస్డ్ ప్రాజెక్ట్. అండ్ అదేవిధంగా npx క్రియేట్ రియాక్ట్ యాప్ ఫస్ట్ యాప్ -- టెంప్లెట్ టైప్ స్క్రిప్ట్ బేస్తో మనం చేయాలంటే టెంప్లెట్ మనకు టైప్ స్క్రిప్ట్లో ఉండాలి. దిస్ కమాండ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ టైప్ స్క్రిప్ట్ బేస్డ్ ప్రాజెక్ట్. npm స్టార్ట్ ద ప్రాజెక్ట్ రన్ కమాండ్. ఏంటి అర్థం అంటే కమాండ్ అంటున్నారు అంటే ఇంతకుముందు చేసిన HTML CSS జావాస్క్రిప్ట్లో చేసిన వర్క్ కానీ ఏదైనా సరే డైరెక్ట్గా బ్రౌజర్లో లోడ్ అయిపోద్ది. అది మనం డైరెక్ట్గా ఫైల్ ఓపెన్ చేయగానే బ్రౌజర్లో లోడ్ అయిపోద్ది. బట్ ఈ రియాక్ట్ అనేది కంపైలేషన్ చేస్తేనే, మన ప్రాజెక్ట్ని కంపైలేషన్ చేస్తేనే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ఒక సర్వర్లో ఓపెన్ అవుతుంది. ఆ సర్వర్ కోసమే Node.js ఇన్స్టాల్ చేస్తున్నాం.
ఒక లోకల్ సర్వర్ లాగా వర్క్ అవుతుంది. నోడ్ జేఎస్ అనేది ఒక లోకల్ సర్వర్ లాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మన బ్రౌజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్. బట్ మనకి రాసేది జేఎస్ఎక్స్లో రాస్తాం. జేఎస్ఎక్స్ జావాస్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్‌లో మనం కోడ్ రాస్తాం. బట్ బ్రౌజర్‌కి జేఎస్ఎక్స్‌లో అర్థం కాదు. బట్ ఈ నోడ్ జేఎస్ ఏం చేస్తదంటే, మనం రాసిన అంటే జేఎస్ఎక్స్ కోడ్‌ని బ్రౌజర్‌కి జావాస్క్రిప్ట్‌గా కన్వర్ట్ చేసి ఇస్తది. అవన్నీ మనము చేసే అవసరం లేదు. అది ఇన్‌బిల్డ్‌గా చేసుకుంటది. మనం జేఎస్ఎక్స్‌లో రాస్తే అది జావాస్క్రిప్ట్‌గా కన్వర్ట్ చేసుకొని బ్రౌజర్‌కి ఇస్తది. బ్రౌజర్ ఏం చేస్తది? మనకు అవుట్‌పుట్ ప్రింట్ చేస్తది. ఓకే. సో, ఇవి మెయిన్ పాయింట్స్ మనం తెలుసుకోవాల్సింది. ఫస్ట్ మనం విజువల్ స్టూడియో కోడ్‌ని, నోడ్ జేఎస్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఎలా వర్క్ అవుతది? ఎలా ప్రాజెక్ట్ క్రియేట్ అయితది? ఇవన్నీ చూద్దాం. సో, ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేయాలి అనేసి అనుకుంటే, ఒక ఫోల్డర్ అంటూ మీరు తీసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. రియాక్ట్ జేఎస్ 3 పీఎం టు 4 పీఎం అనేసి. సో, రియాక్ట్ జేఎస్ 3 పీఎం అనేసి ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫోల్డర్‌ని నేను విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేయాలి. సో, నా క్లాస్ మీరు వింటున్న వాళ్ళైతే స్టార్టింగ్ నుంచి నేను అలవాటు చేసే ఉన్నా. ఈ ఫోల్డర్‌ని విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. సీఎండీ ఎంటర్ చేసే కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతది. ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో మనకు ఈ పాత్ ఓపెన్ అయింది ఇప్పుడు. ఇప్పుడు మనం ఈ పాత్‌లో రియాక్ట్ అప్లికేషన్‌ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం. రియాక్ట్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలనుకున్నాం. ఓపెన్ కాదు. రియాక్ట్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్‌లో రియాక్ట్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలంటే ఎన్‌పిఎక్స్ స్పేస్ క్రియేట్ రియాక్ట్ యాప్. ఎన్‌పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్. ఇట్స్ ఎ కమాండ్. ఇది ఎందుకలా రాశారంటే వాళ్ళు రాసుకున్న కమాండ్ అనమాట అది. అండ్ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ నేమ్ అనేది మీరు ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఆ రాసే నేమ్ అనేది మనకు అన్ని స్మాల్ కేస్‌లోనే ఉండాలి. మై యాప్ అనేసి ఇచ్చాను. మై యాప్ అనేది 2 వర్డ్స్. ఇప్పుడు మనకి ఇలా స్పేస్ ఇచ్చానంటే అది ఎర్రర్ వస్తది. స్పేస్ ఇచ్చానంటే ఎర్రర్ వస్తది. అండ్ అదే విధంగా ఈ యాప్‌కి ఏ అనే క్యాప్స్ ఇద్దామంటే క్యాప్స్ ఇస్తేనే ఎర్రర్ వస్తది. మనం రాసే ప్రాజెక్ట్ నేమ్ అన్నీ స్మాలే ఉండాలి. బట్ స్పేసింగ్స్ ఉండకూడదు. అలా స్పేసింగ్స్ ఉండకూడదు అనుకుంటే అనేది ఇట్ కెన్ యాక్సెప్ట్. అనేది ఇట్ కెన్ యాక్సెప్ట్ అనమాట. మై యాప్ అనేది. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే షాప్ అని రాస్తున్నా. షాప్ వెబ్. షాప్ వెబ్ వెబ్‌సైట్ ఆర్ మీకు ఏదైనా సరే మీనింగ్‌ఫుల్‌గా ఏదైనా సరే కావాలనుకుంటే మీ చాయిస్. ఇక్కడ నేను ఎట్లాగో మన కంపెనీ ఐలాండర్ కాబట్టి జస్ట్ ఐలాండర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అనేసి నేను ఎప్పుడైనా సరే క్రియేట్ చేసేది ఐలాండర్ అని పెట్టుకుంటాను. ఇట్స్ ప్రాజెక్ట్ నేమ్ ఈస్ ఐలాండర్. జస్ట్ ఎంటర్ చేయంగానే చూడండి మనకు కమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు ఏదైనా సరే రాంగ్ వచ్చింది అనుకుంటే సారీ చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి. హౌ టు క్రియేట్ రియాక్ట్ ప్రాజెక్ట్. జస్ట్ ఎంటర్. చాట్ జీపీటీలో అడుగుతున్నా. హౌ టు క్రియేట్ రియాక్ట్ ప్రాజెక్ట్. కొన్ని పాయింట్స్ ఇచ్చేస్తది. ఇన్‌స్టాలింగ్ నోడ్ జేఎస్ అండ్ ఎన్‌పీఎం. నోడ్ జేఎస్, ఎన్‌పీఎం బట్ మనకు నోడ్ జేఎస్ ఉందా లేదా చెక్ చేయాలి. ఎన్‌పీఎం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మన ప్రాజెక్ట్‌లో నోడ్ జేఎస్, ఎన్‌పీఎం ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో మనకి దీనికంటే ముందు ఫస్ట్ నోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంటే సో, మనకు ఆల్రెడీ నోట్స్ ఫైల్ రాస్తున్నా. ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకుందాం. సో, ఫస్ట్ టు ఫైండ్ నోడ్.js వర్షన్. మన సిస్టమ్‌లో నోడ్.js ఇన్‌స్టాల్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే నోడ్ స్పేస్ వర్షన్ ఆర్ ఇది కానీ నోడ్ స్పేస్ -b గాని. ఈ రెండిట్లో ఏదో ఒక కమాండ్ మనం ఎంటర్ చేయాలి. అంటే ఏదో ఒక కమాండ్‌ని మనం ఎంటర్ చేసి ఎక్కడ ఎంటర్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్‌లోనే మీరు ఎంటర్ చేయాలి. నోడ్ స్పేస్ వర్షన్ ఆర్ నోడ్ స్పేస్ -b. ఇది షార్ట్‌కట్ అనమాట. మనకి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకి సీరీస్ అవుట్‌పుట్‌కెళ్తున్నా. సో, 2 ఒకటే కదా! సో, నౌ ఈ పాత్ ఇక్కడే అవసరం లేదు. ఈ పాత్ ఉండే అవసరం లేదు.
మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ సిరీస్ కమాండ్ ప్రాంప్ట్ అని సెర్చ్ చేసి ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో మీరు రాయొచ్చు. నోడ్ స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్ ఎంటర్. నోసీస్ 20.16 వచ్చింది. 20.16 మనకి లేటెస్ట్‌గా ఏ వర్షన్ ఉందో చెక్ చేయాలి అనుకుంటే నోడ్ జేఎస్ అనేసి జస్ట్ సెర్చ్ చేసి ఇక్కడ నోడ్ జేఎస్ రన్ టైమ్ జావాస్క్రిప్ట్ ఎనీవేర్ అనేసి ఇక్కడ చూస్తే ఎల్టీఎస్ అంటే డౌన్లోడ్ నోడ్ జేఎస్ ఎల్టీఎస్ అనేసి ఉంది. ఏదైతే ఎల్టీఎస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ అనమాట. లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటే ఇప్పుడు మనకు లేటెస్ట్‌గా ఉన్న వర్షన్ ఏంటంటే 22.6 లేటెస్ట్‌గా ఉన్న వర్షన్ 22.6 అంటే ఇక్కడ మనకేందంటే న్యూ ఫీచర్స్‌ని దీంట్లో మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దీంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఇది ఆల్రెడీ వర్కింగ్ స్టేజ్‌లో ఉంది. అంటే డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేసే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని మనం ఇన్‌స్టాల్ చేశాము అనేసి అనుకుంటే వాళ్ళకి బగ్స్ వచ్చాయంటే మనకు కూడా బగ్స్ వస్తాయి. వాళ్ళు ఏదైనా ఫీచర్ తీసేశారంటే మన దాంట్లో గాని ఫీచర్ వెళ్ళిపోద్ది. అందుకోసం మనకేందంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేసి మనకి ఇక్కడ ఉంటది. ఆ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉండేది మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ మనకు 20.16 ఉంది. నెక్స్ట్ 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత ఈ నోడ్ జేఎస్ చేంజ్ అవ్వచ్చు. అందుకోసం మనకు ప్రతి టైం మనం ఓపెన్ చేసుకొని దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ 20.16 ఉంది. నా దాంట్లో వచ్చేసి 20.16 ఉంది. సో, లేటెస్ట్ వర్షన్. దాంట్లో ప్రాబ్లమ్ లేదు. ఏదైనా సరే సాఫ్ట్‌వేర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలంటే ఈజీ స్టెప్స్. ఓకే. అందరికి తెలిసిందే. ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లోనే చెప్పింటాను. జస్ట్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ ఫినిష్ ఇన్‌స్టాల్. ఇదే స్టెప్స్ ఉంటాయి. ఆల్రెడీ మీ సిస్టమ్‌లో నోట్ చేసి ఉంటది. మళ్ళీ ఇన్‌స్టాల్ చేయాలని ట్రై చేస్తే చూడండి చేంజ్, రిపేరు, రిమూవ్ ఇలా వస్తది. చేంజ్ ద వే ఫీచర్స్ ఆర్ ఇన్‌స్టాల్డ్ అనేసి ఉంది. అండ్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ నోట్ జేఎస్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్. రిమూవ్ చేస్తాం. మళ్ళీ ఇన్‌స్టాల్ చేయాలి మీరు. ఇక్కడ చూడండి రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ అండ్ రిమూవ్. ఈ రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పుడు రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత మన సిస్టమ్‌లో వర్షన్ చూద్దాం. ఫినిష్. రిమూవ్ చేసిన తర్వాత ఈ వర్షన్‌ని మళ్ళీ క్లోజ్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ మళ్ళీ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి నోడ్ స్పేస్ -v ఆర్ హైఫన్ హైఫన్ వర్షన్ ఏదైనా చేయొచ్చు. నోటీస్ నోట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. ఆపరేటబుల్ ప్రోగ్రామింగ్ ఆర్ బ్రాంచ్ ఫైల్స్. అంటే నోడ్ జేఎస్‌ని మనం ఇన్‌స్టాలేషన్ చేయకుండా రిమూవ్ చేశాం. ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఆల్రెడీ మనం డౌన్‌లోడ్ చేసాం. డౌన్‌లోడ్ చేసింది క్లిక్ చేసి నెక్స్ట్, యాక్సెప్ట్, నెక్స్ట్, 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 ఇన్‌స్టాల్. దట్స్ ఇట్. నౌ సీస్ యెస్. కళ్ళు మూసుకొని నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ అని కొట్టుకుంటా వెళ్ళిపోయినా సరిపోద్ది. ఓకే. దీంట్లో ఏమి ప్రతీదీ మనకు తెలిసే అవసరం లేదు. బట్ కొన్ని చోట్ల మనం చదవాలి నీట్‌గా. ఓకే. నెక్స్ట్ ఫినిష్. నౌ ఇప్పుడు ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ అండ్ ఇక్కడ మనకి నోడ్ స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్ జస్ట్ ఎంటర్. నౌ సీస్ 20.16 అనమాట మనకి. సో, నోడ్ అనేది ఇన్‌స్టాల్ అయిపోగానే ఎన్‌పీఎం కూడా ఇన్‌స్టాల్ అయింటది. ఎన్‌పీఎంని తెలుసుకోవాలంటే అంటే మనకు సెపరేట్‌గా ఎన్‌పీఎంని ఇన్‌స్టాల్ చేసే అవసరం లేదు. టు ఫైండ్ కాదు ఫైండ్. ఎన్‌పీఎం వర్షన్ ఆర్ ఎన్‌పీఎం ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఎన్‌పీఎం స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్ ఆర్ ఎన్‌పీఎం స్పేస్ -v ఇలా అనమాట. నౌ సీ దిస్. కమాండ్ ప్రాంప్ట్‌కి వెళ్ళండి. ఎన్‌పీఎం స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్ ఎంటర్. నౌ సీస్ 10.8.1 అనమాట. ఎన్‌పీఎం స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్. నోడ్ స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్. నోడ్ వర్షన్, ఎన్‌పీఎం వర్షన్ అన్ని పర్ఫెక్ట్. షార్ట్‌కట్ నోడ్ స్పేస్ హైఫన్ కూడా ఇలాగని చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఎన్‌పీఎం స్పేస్ -v గాని చేయొచ్చు. ఇలా షార్ట్‌కట్స్ అనమాట మనకి. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్. ఇప్పుడు మీరు ఇవన్నీ అయిన తర్వాత క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్‌ని ఏ ఫోల్డర్‌లో మీరు చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఇక్కడ చూడండి నోడ్ స్పేస్ -v ఎన్‌పీఎం. నెక్స్ట్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ యూజింగ్ క్రియేట్ రియాక్ట్ యాప్. క్రియేట్ రియాక్ట్ యాప్ ద్వారా మనం చేద్దాం. నౌ ఇక్కడ చూడండి ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ మై యాప్. మై యాప్ అనేది మన ప్రాజెక్ట్ నేమ్.
ఇది సింటాక్స్. ఎన్‌పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది సింటాక్స్. ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే రాయాలి. మీరు కాపీ చేసుకోండి కావాలంటే. కాపీ చేసుకుంటే ఇదంతా కాపీ అయిపోద్ది. మీరు ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేయండి. బట్ నేను ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే ఈ ఫోల్డర్‌లో చేయాలనుకుంటున్నా. ఎక్కడెక్కడ రియాక్ట్ జేఎస్ 3 పీఎంలో. జస్ట్ దీన్ని మీద సెలెక్ట్ చేసి సీఎండీ డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్‌లోకి వచ్చేస్తాం. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్‌లోకి వచ్చాం. ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో మన ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. మన ప్రాజెక్ట్‌ని ఇక్కడ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఎన్‌పిఎక్స్ స్పేస్ క్రియేట్ హైఫన్ రియాక్ట్ హైఫన్ యాప్ స్పేస్ ఐలాండర్. ఇట్స్ ఏ ప్రాజెక్ట్ నేమ్. ఆల్రెడీ రూల్స్ చెప్పాను ప్రాజెక్ట్ నేమ్. ఓకే. జస్ట్ ఎంటర్. ఎంటర్ చేయంగానే మనం ఏ పాత్లో అయితే ఉన్నామో ఆ పాత్లో ఇన్‌స్టాల్ అయిపోద్ది. నౌ సీస్ సో బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్‌ని బట్టి ఇది ఫాస్ట్‌గా లోడ్ అవ్వడానికి ఉంటది. సో వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్‌లో మన ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోద్ది. సీ దిస్ ఇన్‌స్టాలింగ్ ప్యాకేజ్ దిస్ మైట్ టేక్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్. ఇన్‌స్టాలింగ్ రియాక్ట్ డౌన్, రియాక్ట్ స్క్రిప్ట్స్. సీ దిస్ ఎన్ని మన దానికి సంబంధించినవన్నీ క్రియేట్ అవుతున్నాయి. ఓకే. జస్ట్ ఫ్యూ మినిట్స్ అండి మనకి ఇన్‌స్టాలేషన్ అయిపోద్ది. నోసీస్ మనకి ఇన్‌స్టాలేషన్ అయిపోగానే మనకి ఇలా వస్తాయి. సక్సెస్ క్రియేటెడ్ ఐలాండర్ అండ్ ఎక్కడ మనకు ఫైల్ పాత్ కూడా మనకు చూపిస్తది. ఓకే. నెక్స్ట్ ఎన్‌పిఎం స్టార్ట్ ద డెవలప్‌మెంట్ సర్వర్. మనం డెవలప్‌మెంట్ సర్వర్‌ని స్టార్ట్ చేయాలంటే ఎన్‌పిఎం స్టార్ట్ అనే కమాండ్‌ని ఎంటర్ చేయాలి. అండ్ బిల్డ్స్ ద యాప్ ఇంటూ స్టాటిక్ ఫైల్స్ ఫర్ ద ప్రొడక్షన్. అంటే మనకు లైవ్‌కి వెళ్ళాలి అంటే మనం డిజైన్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్‌కి ఈ కమాండ్‌ని ఎంటర్ చేయాలి. ఎన్‌పిఎం రన్ బిల్డ్ అనమాట. ఇది ఎండింగ్‌లో చూపిస్తాను మీకు. నెక్స్ట్ అదేవిధంగా ఎన్‌పిఎం టెస్ట్ స్టార్ట్ ద టెస్ట్ రన్నర్ అంటే టెస్టింగ్ చేసే వాళ్ళకి. నెక్స్ట్ ఎన్‌పిఎం రన్ ఇజెక్ట్ రిమూవ్స్ ద టూల్స్ అండ్ కాపీస్ ద బిల్డ్ డిపెండెన్సీస్. నెక్స్ట్ ఇక్కడ మనకు వి సజెస్ట్ దట్ యూ బీయింగ్ విత్ ద టైపింగ్. సో ఇక్కడ మనకేందంటే మన ప్రాజెక్ట్‌ని మనం స్టార్ట్ చేయాలంటే సీడీ స్పేస్ ఐలాండర్ అంటే ఈ ఐలాండర్ అనేది మన ప్రాజెక్ట్ నేమ్ అనమాట. మనం ఏదైతే ప్రాజెక్ట్ నేమ్‌ని క్రియేట్ చేశామో అదనమాట. ఎందుకంటే మనం ఇక్కడ రియాక్ట్ జేఎస్ 3 పీఎం అనే ఫోల్డర్ లోపల ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేశాం. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ పాత్‌లోకి ఎళ్ళినప్పుడే మనకి ఎన్‌పిఎం స్టార్ట్ చేయాలి. ప్రాజెక్ట్ పాత్ లేకుండా మనకు ఎన్‌పిఎం స్టార్ట్ అని చేస్తే సీస్ ఎన్‌పిఎం స్టార్ట్ చేస్తే చూడండి ఎర్రర్స్ వస్తది. ఓకే. ఇక్కడ మనకు లేదు. ఈ ప్రాజెక్ట్ రియాక్ట్ జేఎస్ 3 పీఎం అనేది ప్రాజెక్ట్ కాదు. ఈ ఫోల్డర్ లోపల ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేశాం. అంటే మనం ప్రాజెక్ట్ పాత్‌లోకెళ్ళాలి. ఈ ఈ ఫోల్డర్‌లోనే ప్రాజెక్ట్ పాత్ ఉంది కాబట్టి సీడీ స్పేస్ ఐలాండర్ ఇవ్వగానే ప్రాజెక్ట్ పాత్‌లోకెళ్తది. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ పాత్‌లోకెళ్ళాం కాబట్టి మనం ఎన్‌పిఎం స్టార్ట్ చేయాలి. నౌ సీ దిస్ ఎంటర్. నౌ సీ ఐలాండర్ 0.1.0 స్టార్ట్. సీ స్టార్టింగ్ ద డెవలప్‌మెంట్ సర్వర్. ఇక్కడ చూడండి జస్ట్ కాపీ అండ్ ఎన్‌పిఎం స్టార్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకు మై యాప్, నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్, ఎస్ఆర్‌సి ఇవన్నీ మనకుంటాయి. ఇవన్నీ మనకు తెలుసుకోవాలి ఇప్పుడు. సో ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్లీ కంపైల్డ్ అని వస్తది. సక్సెస్‌ఫుల్లీ కంపైల్డ్. నౌ సీస్ ఆన్ యువర్ నెట్వర్క్ ఇలా అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే లోకల్‌లో ఇలా అయినా ఓపెన్ చేసుకో. లోకల్ హోస్ట్ కోలన్ 3000 నౌ సీస్ ఇలా. ఇలా మనం ప్రాజెక్ట్ రన్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అదే ఓపెన్ అయితది. లోకల్ హోస్ట్ కోలన్ 3000. ఇప్పుడు మనకు ఈ ప్రాజెక్ట్ రన్ అవ్వంగానే ఒక డిజైనింగ్ కనిపిస్తుంది. ఈ డిజైనింగ్ అనేది ఏందంటే డిఫాల్ట్‌గా వాళ్ళు ఇచ్చిన డిజైనింగ్ అనమాట. డిఫాల్ట్‌గా వాళ్ళు ఇచ్చిన డిజైనింగ్. ఇప్పుడు ఈ డిజైనింగ్ అసలు ప్రాజెక్ట్‌లోకి వెళ్దాం. సీ దిస్ ఐలాండర్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తున్నా. సీస్ నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్, ఎస్ఆర్‌సి, గిట్ ఇగ్నోర్, ప్యాకేజ్ డాట్ లాగ్ అండ్ రీడ్‌మీ ఫైల్. అసలు ఇంతవరకు మనం నేర్చుకున్న దాంట్లో ఈ ఫైల్స్ అసలు ఏమీ గాని లేవు. మనం నేర్చుకున్న దాంట్లో అసలు ఏమీ గాని లేవు అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోవాలంటే ఇలా డైరెక్ట్‌గా ఫోల్డర్‌ని ఓపెన్ చేసి మనం అనలైజ్ చేసుకోలేం. సీస్ ఇలా డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తే మనం అనలైజ్ చేసుకోలేమనమాట. మరి అనలైజ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డర్ పాత్‌ని చూడండి. ఐలాండర్ ఫోల్డర్ పాత్‌ని విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవ్వాలంటే ఆల్రెడీ మీకు చెప్పాను. జస్ట్ మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ మనకి ఈ పాత్ అనేది విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ అవ్వాలి. ఇక్కడ క్లిక్ చేసి సీఎండీ ఎంటర్. అండ్ ఇక్కడ
ఎన్పిఎం సారీ, ఇక్కడ మనం ఇక్కడి నుంచి విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అవ్వాలంటే ప్రాజెక్ట్ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్, మన పాత్ అనేది విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అవుతుంది. నా సీస్ ఇలా అన్నెసెసరీ ఫైల్స్ ఏదైనా ఓపెన్ అయ్యాయంటే అది క్లోజ్ చేసి పెట్టుకోండి. మనకు అనవసరం అయ్యింది. అన్నెసెసరీ ఫైల్స్ అన్ని క్లోజ్ చేసేయండి. అన్ని ప్రతిదీ ఓపెన్ చేసి పెట్టుకోవద్దండి. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ కంపైలేషన్‌లో ఉంది అండ్ ప్రాజెక్ట్ రన్ అవుతోంది. ఇన్ కేస్ ప్రాజెక్ట్ ఎప్పుడైనా సరే కంపైలేషన్ నుంచి ఔట్ సైడ్‌కి వచ్చేస్తే, ఇన్ కేస్ మీరు క్లోజ్ చేస్తే, ఔట్ సైడ్‌కి వచ్చినా, మీరు క్లోజ్ చేసినా ఈ ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వదు. నోసీస్ ఎటువంటి ఇలా వచ్చేస్తది. దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్. ప్రాజెక్ట్ కంపైలేషన్‌లో ఉన్నప్పుడే ప్రాజెక్ట్ రన్ అవుతాది. ప్రాజెక్ట్ కంపైలేషన్ ఇచ్చి ఆ కంపైలేషన్ పేజ్ గాని, లేదనుకుంటే కంపైలేషన్ ఔట్ సైడ్‌కి వచ్చినా మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవ్వదు. ఓకే. సీస్ ఇప్పుడు మనకి మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. ప్రాజెక్ట్‌ని రన్ చేసుకోవాలి. అలా కాకుండా విజువల్ స్టూడియో కోడ్‌లోనే మన ప్రాజెక్ట్‌ని రన్ చేయొచ్చు. నేను డైరెక్ట్‌గా ఐలాండర్ అనే ఫోల్డర్‌ని ఓపెన్ చేశాను కాబట్టి డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌ని ఎన్‌పిఎం స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ సీడీ స్పేస్ ఐలాండర్ చేసే అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రాజెక్ట్ పాత్‌లోనే ఉన్నాం. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ నుంచి ప్రాజెక్ట్‌ని రన్ చేయడం ఎలా అంటే, ఈ 3 డాట్స్‌ని క్లిక్ చేయాలి. టెర్మినల్‌కెళ్ళాలి. ఇక్కడ న్యూ టెర్మినల్. టెర్మినల్ అన్నమాట. టెర్మినల్, న్యూ టెర్మినల్. సీస్ ఇక్కడ న్యూ టెర్మినల్ అన్నమాట మనకి. ఇప్పుడు మనకిక్కడ ఐలాండర్ అనే పాత్రలోనే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని మనం రన్ చేస్తే, ఈ ప్రాజెక్ట్‌ని మనం రన్ చేయాలనుకుంటున్నాం. ప్రాజెక్ట్‌ని మనం రన్ చేయాలి అనుకుంటే ఎన్‌పిఎం స్టార్ట్. బట్ దానికంటే ముందు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పవర్ షెల్ ఉందా? లేదా గిట్ బాష్ ఉందా? లేదా కమాండ్ ప్రాంప్ట్ ఉందా? లేకపోతే జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ ఉందా? ఏముందా అనేసి. మీరు ఇంతవరకు కమాండ్ ప్రాంప్ట్‌లో రన్ చేశారు కాబట్టి బెస్ట్ ఆప్షన్ కమాండ్ ప్రాంప్ట్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి కమాండ్ ప్రాంప్ట్. పవర్ షెల్ వద్దు, గిట్ బాష్ వద్దు, ఏమొద్దు. జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ పెట్టుకోండి, మీకు బాగుంటది. ఇన్ కేస్ లేదు నేను వేరేది పెట్టుకుంటా అంటే అట్లయినా సరే అవుట్‌పుట్ వస్తది. అట్లయినా సరే మీకు అవుట్‌పుట్ అనేది వస్తది. ఓకే. ప్రాబ్లమ్ అయితే లేదు. ఏదైనా సరే మీ చాయిస్ అన్నమాట అది. కమాండ్ ప్రాంప్ట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కమాండ్ ప్రాంప్టే పెడుతున్నా. కమాండ్ ప్రాంప్ట్‌లో ప్రాజెక్ట్ రన్ చేస్తున్నా. ఇక్కడ మీరు సీఎండీ అనేసి ఉంచండి. ఇట్స్ ఎ కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ రన్ చేయాలనుకుంటే సేమ్ ఎన్‌పిఎం స్పేస్ స్టార్ట్ జస్ట్ ఎంటర్. ఇక్కడైనా సరే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అక్కడైనా ఎంటర్ చేసుకోవచ్చు. నౌ సీస్ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది కంపైలేషన్‌లో అలాగే ఉండాలి. కంపైల్డ్ సక్సెస్‌ఫుల్లీ. ఇది అలాగే ఉండాలి మనకు. ఇది మార్చకూడదు మనకి. ఏదన్నా సరే మీకు ఎర్రర్స్ వచ్చాయంటే ఇక్కడే కనిపిస్తూ ఉంటది మీకు. ఎర్రర్స్ వచ్చాయంటే ఇక్కడే మనకు కంపైల్ చేస్తూ ఇక్కడ ఎర్రర్స్ చూపిస్తుంటది. ఎక్కడొస్తుంది ఏంటి అనేసి ఇక్కడ చూపిస్తది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయిందంటే మీకు ఇలా అవుట్‌పుట్ వస్తది. ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే నోడ్ మాడ్యూల్స్ ఉంది. ఇందాక మనం చాట్ జీపీటీలో చూసాం కదా! మై యాప్ అనేది ఇక్కడ ఐలాండర్ ఇచ్చాం. ఐలాండర్‌లో మనకు నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్, ఇండెక్స్, ఎస్ఆర్‌సి, యాప్.js, ఇండెక్స్.js, గిట్ ఇగ్నోర్, ప్యాకేజ్.js అండ్ రీడ్‌మీ ఫైల్ ఇలా ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా ఇవే ఉన్నాయి చూడండి. నోడ్ మాడ్యూల్స్. ఈ నోడ్ మాడ్యూల్స్ అనేది ఎందుకు యూజ్ అవుతది అంటే, మనం ప్రాజెక్ట్‌ని ఇన్‌స్టాల్ చేశాం. ఎన్‌పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ ఐలాండర్ ఇన్‌స్టాల్ చేశాం. ఆ ఇన్‌స్టాల్ అయ్యే టైంలో మన రియాక్ట్ అప్లికేషన్ సంబంధించిన డిపెండెన్సీ లైబ్రరీస్ అన్నీ, డిపెండెన్సీ ఫంక్షన్స్ అనుకోవచ్చు, లైబ్రరీస్ అనుకోవచ్చు. ఆ లైబ్రరీస్ మనకు కావాల్సినవన్నీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి. ఆ ఇన్‌స్టాల్ అయ్యి ఎక్కడ సేవ్ అయ్యుంటాయంటే ఈ నోడ్ మాడ్యూల్స్‌లో సేవ్ అయ్యుంటాయి. అంటే ఈ నోడ్ మాడ్యూల్ లేనిదే రియాక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వదు. కంపల్సరీ ఈ రియాక్ట్ మాడ్యూల్ అంటే ఈ నోడ్ మాడ్యూల్స్ అనేది హార్ట్ అనుకోండి ఈ రియాక్ట్ అప్లికేషన్‌కి. రియాక్ట్ అప్లికేషన్‌కి నోడ్ మాడ్యూల్ అనేది హార్ట్. రియాక్ట్ నోడ్ మాడ్యూల్ లేనిదే రియాక్ట్ అప్లికేషన్ లేదు. అసలు ఓపెన్ అవ్వదు. ఓకే. నోడ్ మాడ్యూల్స్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ పబ్లిక్. ఈ పబ్లిక్ ఓపెన్ చేస్తే ఈ పబ్లిక్‌లో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసినది ఇండెక్స్.html ఒకటే ఉంటది. అంటే ఇండెక్స్.html అనేది ఏందంటే ఏ అప్లికేషన్‌లో అయినా సరే మనకు డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ఇండెక్స్.html అనేది డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే పేజ్. ఇది ఇప్పుడు మనకి అవుట్‌పుట్‌లో ఓపెన్ అయిన డిజైనింగ్ అనేది ఇక్కడ ఇండెక్స్‌లో ఉందా లేదా చెక్ చేద్దాం. ఇండెక్స్.html. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసినటివి ఉంటాయి చూడండి. డాక్ టైప్ HTML, HTML, హెడ్.
మెటాలో క్యారెక్సెక్ట్ అండ్ లింక్ ఐకాన్ ఇచ్చారు అండ్ ఫేవరెట్ ఐకాన్. మెటా వ్యూ పోర్ట్ అండ్ విత్ ఈక్వల్ డివైస్ విత్ ఇనిషియల్ స్కేల్. వీటన్నిటి గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. బట్ ఇవన్నీ థీమ్ కలర్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ యాపిల్ టచ్ ఐకాన్ యూనో వీటిలో నేను అనవసరమైన కోడ్ అంతా నేను రిమూవ్ చేస్తాను. ఫస్ట్ మీరు ఈ ఐకాన్ని రిమూవ్ చేయండి. ఐకాన్ రిమూవ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు లింక్ యాప్ టచ్‌నిచ్చి ఈ టైటిల్ కింద అంటే టైటిల్ ఔపార్‌కి ఇది తీసేయండి. ఈయనిచ్చింది. నెక్స్ట్ అదే విధంగా ఈ బాడీలో ఈ కోడ్ తీసేయండి. సీస్ సీస్ ఇది. అంటే ఇవి మనకు తెలిసిన పాయింట్సే. ఇది డిజిటల్ మార్కెటింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన వాళ్ళైతే మీకు అర్థమవుతది. లేకపోతే అవసరం లేదు ఇది. ఓకే. వాటి గురించి స్కిప్ చేసేయండి. మనకు నో నీడ్. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌లో హెడ్, బాడీ ఉంది. హెడ్‌లో మనకు పేజ్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. పేజ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెటా ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే బాడీలో ఏదైతే అవుట్‌పుట్‌లో ప్రింట్ చేయాలనో వాటిని ఇక్కడ రాస్తాం. బట్ ఇక్కడ చూస్తే యూ నీడ్ టు ఎనేబుల్ జావాస్క్రిప్ట్ టు రన్ దిస్ యాప్ అనేసి ఉంది. అంటే మనకి ఇక్కడ చూస్తే అవుట్‌పుట్‌లో చూస్తే ఎడిట్ ఎస్ఆర్‌సి యాప్ డాట్ జేఎస్ అండ్ సేవ్ టు రీలోడ్ అనేసి ఉంది. అంటే ఇక్కడ మనకేందంటే డైరెక్ట్‌గా వాడు చెప్తున్న ఎస్ఆర్‌సిలో యాప్ డాట్ జేఎస్ అండ్ సేవ్ ఇట్ అనేసి ఏడుస్తున్నారు వాళ్ళు. ఓకే. అంటే అక్కడి నుంచి వస్తున్నట్టే మనకి. బట్ మనకి ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో మనకు లేదు కోడ్. అంటే ఈ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో కోడ్ అనేది డైనమిక్‌గా వస్తోంది. డైనమిక్‌గా వస్తుందంటే ఫస్ట్ మనకిక్కడ డైనమిక్‌గా వచ్చే ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌కి డైనమిక్ పేజ్ ఏముంటదంటే ఇండెక్స్ డాట్ జేఎస్ ఉంటది. దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు అన్నెసెసరీ ఫైల్స్ ఇండెక్స్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ రిమూవ్ చేయండి పబ్లిక్‌లో. ఫేవరెట్ ఐకాన్, లోగో, లోగో 15 అండ్ మేనిఫెస్ట్ అండ్ రోబోటెక్స్ట్. ఇవన్నీ నేను రిమూవ్ చేసేస్తున్నా. సీ డిలీట్. ఓన్లీ ఇవి మాత్రమే రిమూవ్ చేయండి. ఏది పడితే అది రిమూవ్ చేయొద్దండి. సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. పబ్లిక్‌లో ఇండెక్స్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ ఉండకూడదు. నెక్స్ట్ ఎస్ఆర్‌సి మళ్ళీ తర్వాత లాస్ట్‌లో చూద్దాం. నెక్స్ట్ మనకు రీడ్‌మీ ఫైల్. ఈ రీడ్‌మీ ఫైల్ అనేదంటే మనకు గైడ్ చేస్తది. ఏమి ఎక్కడ ఉంటది, ఏంటి అనేసి ఇక్కడ అంతా గైడ్ చేస్తది. ఇవంతా మనకి యూజ్ అయ్యే కంటెంట్ అనమాట. జస్ట్ తెలిసి పెట్టుకోండి, చదవండి కావాలంటే ఒకసారి రీడ్ చేయండి. ఒకసారి గ్లాన్స్ వన్ టైమ్ చూడండి ఇక్కడంతా. నెక్స్ట్ ప్యాకేజ్ జేసన్. ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్‌లో ఈ ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్‌లో మన అప్లికేషన్‌లో ఉన్న లైబ్రరీస్, మన అప్లికేషన్‌లో ఉన్న లైబ్రరీస్ యొక్క వర్షన్స్‌ని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. చూడండి రియాక్ట్ డామ్ 18.3.1 రియాక్ట్ 18.3.1 అంటే 18థ్ వర్షన్ అన్నమాట ఇది. మన రియాక్ట్ యొక్క 18థ్ వర్షన్ ఇది. ఓకే. వర్షన్ 4.4 రియాక్ట్ మాడ్యూల్‌లో సీఎస్ఎస్ మాడ్యూల్ ఇక్కడ చూడండి. ఒక్కొక్క దానికి ఇవన్నీ సెపరేట్ మాడ్యూల్స్ అన్నమాట. వాటన్నిటికి సంబంధించిన ఈ వర్షన్స్ అన్నమాట మనకి. అంటే ఈ ప్యాకేజ్ బ్లాక్ డాట్ జేసన్, ప్యాకేజ్ జేసన్‌లో మనకేముంటదంటే ఓన్లీ మనకు సంబంధించిన లైబ్రరీస్ యొక్క వర్షన్స్ మనకిక్కడ ఉంటాయి. సీస్ రియాక్ట్. ఓకే. క్లియర్ దిస్? నెక్స్ట్ గిట్ ఇగ్నోర్. మనం మన కోడ్‌ని గిట్ హబ్‌కి పుష్ చేసినప్పుడు ఏ ఫైల్స్‌ని ఇగ్నోర్ చేయాలనేసి దీంట్లో ఉంటాయి. ఈ నోడ్ మోడల్స్‌ని ఇగ్నోర్ చేయండి. ఈ పీఎన్‌పీ ఫైల్‌ని ఇగ్నోర్ చేయండి. కవరేజ్, బిల్డ్ ఈ ఫైల్స్ అన్నిటిని ఇగ్నోర్ చేయండి అనేసి ఇక్కడ ఉన్నాయన్నమాట మనకు. ఓకే. సో, మనకి ఈ నోడ్ మాడ్యూల్స్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్నిటిని పుష్ చేసుకోవచ్చు. అందుకోసమే వాళ్ళు స్లాష్ నోడ్ మాడ్యూల్స్ మిగతా ఫైల్స్ ఏం లేవులెండి మనకి. మిగతా ఫైల్స్ ఏం లేవు. ఓన్లీ ఈ నోడ్ మాడ్యూల్ అనేది మనకు గిట్ హబ్‌కి పుష్ చేసేటప్పుడు మనకు అది వెళ్ళదనమాట. మిగతాటన్నీ వెళ్తాయి దాని మీనింగ్. ఓకే. నెక్స్ట్ ఎస్ఆర్‌సి. ఇట్స్ ఏ సోర్స్. మన ప్రాజెక్ట్ మొత్తం ఈ పబ్లిక్ ఎస్ఆర్‌సి ఫోల్డర్స్‌లోనే రన్ అవుతది. అంటే ఈ రెండే మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ప్రాజెక్ట్ రాయాలన్నా, ఏమైనా సరే చేయాలన్నా సరే ఈ 2 ఫైల్స్‌లోనే మనం చేస్తాం. ఫస్ట్ ఎస్ఆర్‌సిలోకెళ్దాం. ఎస్ఆర్‌సిలో మనకు యాప్ డాట్ సీఎస్ఎస్ అంటున్నాం. యాప్ డాట్ సీఎస్ఎస్ అనగానే ఇట్స్ ఏ సీఎస్ఎస్ ఫైల్. ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ ఫైల్. ఈ సీఎస్ఎస్‌లో మొత్తం సీఎస్ఎస్ కోడే ఉంటది. మీరు ఏదైతే సీఎస్ఎస్‌లో నేర్చుకున్నారో అదే సీఎస్ఎస్ కోడ్ ఉంది చూడండి. డాట్ యాప్ లోగో @మీడియా యాప్ హెడర్ యాప్ లింక్ ఫ్రమ్ టు. ఓకే. ఇట్స్ ఏ ఐఫ్రేమ్. సారీ యానిమేషన్ అన్నమాట ఇది. యానిమేషన్‌లో మనకు ఫ్రమ్ టు అని నేర్చుకున్నాం కదా! ఇలాగా. ఆ ఫ్రమ్ టు వల్లే మనకు తిరుగుతోంది చూడండి ఇది. ఓకే. దాంట్లో మనకి ఎంత టైం తిరుగుతోందంటే ఇక్కడ ఉంటది మనకు. యాప్ లోగో స్పిన్, యాప్ లోగో స్పిన్, హైట్, పాయింటర్ ఈవెంట్ నన్,
యానిమేషన్ సేమ్ ఇన్ఫినైట్ ఇక్కడ ఇచ్చారు చూడండి మనకు యాప్ లోగో స్పిన్ అనేసి నేమ్ అనమాట యానిమేషన్ నేమ్ ఇన్ఫైనైట్ అండ్ 20 సెకండ్స్ అండ్ లీనియర్ 20 సెకండ్స్కు జరగాలన్నమాట ఆ రోడ్ అంటే ఆ లూపింగ్ అనమాట ఈ లూపింగ్ వచ్చేసి మనకు 20 సెకండ్స్కి ఒకసారి జరగాలి అందుకోసమే చాలా స్లోగా రన్ అవుతుంది అనమాట మనకి ఓకే ఇదంతా మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేది నెక్స్ట్ యాప్ డాట్ సిఎస్ఎస్ తర్వాత ఏముంది యాప్ డాట్ జేఎస్ ఉంది ఈ యాప్ డాట్ జేఎస్లో మనకు అవుట్పుట్లో ప్రింట్ అయ్యే ఇమేజ్ కానీ కోడ్ కానీ అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది చూడండి హెడర్ ఇక్కడ చూస్తే క్లాస్ నేమ్ అనేసి ఉంది ఇక్కడ చూస్తే ఫంక్షన్ ఉంది ఇక్కడ ఏదో ఇంపోర్ట్ ఉంది లోగో ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇవేందో మీకు ఫస్ట్ అర్థం కాకపోవచ్చు బట్ మన కోడింగ్లోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది ఫస్ట్ మనకు ప్రాజెక్ట్ని అనలైజ్ చేసుకోవాలంటే ఈ రిటర్న్ అనే దాంట్లో ఈ హెడర్ మొత్తం రిమూవ్ చేయండి హెడర్ మాత్రమే రిమూవ్ చేయండి ఇక్కడ ఏదైనా సరే ఒక ట్యాగ్ రాయండి H1 రాస్తున్నా ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ అంటున్నా ఇక్కడ ఎడిట్ అంటే ఇక్కడ చూడండి ఇంపోర్ట్ ఇవన్నీ తీసేయండి లోగో ఎందుకంటే ఆల్రెడీ మనం తీసేసాం ఆ ఫైల్ తీసేయండి నౌ సీ దిస్ అవుట్పుట్ చూడండి వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ ఇదే వెల్కమ్ ప్రాజెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేసాం కోడ్ అనేది ఎక్కడైతే ప్రింట్ అవుతుందో అంతా ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు దీనికి సిఎస్ఎస్ ఎందుకు నాకు సిఎస్ఎస్ నాకు వద్దు ఓకే నెక్స్ట్ అదే సిఎస్ఎస్ నాకు వద్దు కాబట్టి ఈ ఫైల్స్ మనం తీసేయచ్చు ఈ ఎంటైర్ అప్లికేషన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫంక్షన్ యాప్ అనేసి ఇచ్చారు రిటర్న్ ఇచ్చారు దీని కోడింగ్ వచ్చింది ఇలా వచ్చింది ఈ మొత్తం అప్లికేషన్ మొత్తాన్ని నేను ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏ ఫైల్స్ని రిమూవ్ చేయాలి అనేసి అనుకుంటే యాప్ డాట్ సిఎస్ఎస్ని రిమూవ్ చేయండి యాప్ డాట్ జేఎస్ని రిమూవ్ చేయండి యాప్ డాట్ టెక్స్ట్ డాట్ టీఎస్ ఫైల్ని రిమూవ్ చేయండి నెక్స్ట్ లోగో ఎస్పీజీని రిమూవ్ చేయండి అండ్ రిపోర్ట్ వెబ్ వర్చువల్ జేఎస్ని రిమూవ్ చేయండి సెటప్ టెస్ట్ డాట్ జేఎస్ని రిమూవ్ చేయండి వీటిని అన్నిటిని రిమూవ్ చేసేయండి నౌ ఇక్కడ ఎస్ఆర్సీలో మీకు మిగిలింది ఇండెక్స్ డాట్ జేఎస్ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ డైనమిక్గా వచ్చే కోడ్ ఎక్కడి నుంచి వస్తుంటుందంటే ఈ ఇండెక్స్ డాట్ జేఎస్ నుంచి వస్తుంటుంది ఇండెక్స్ డాట్ జేఎస్లో మీకు ఇక్కడ డౌన్లో ఉండే కోడ్ కూడా తీసేయండి ఇక్కడ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇది తీసేయండి ఇక్కడ రిపోర్ట్ తీసేసిన తర్వాత ఇక్కడ రిపోర్ట్ వర్చువల్ ఏది ఉంది కదా ఇది తీసేయండి నెక్స్ట్ ఈ యాప్ అనేది మనం తీసేసాం ప్రజెంట్ ఈ యాప్ అనేది తీసేసాం ఓకే ఇది కామెంట్లో పెట్టేయండి ఒకసారి ప్రజెంట్ తీసేసాం అండ్ ఇది కూడా కామెంట్లో పెట్టేయండి ఇది కామెంట్లో పెట్టాలంటే ఫ్లవర్ బ్రాకెట్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల /*/ ఇలా ఇచ్చేయండి ఇది కామెంట్ అనమాట మనకి ఓకే జేఎస్ ఫైల్లో మనకి జేఎస్ ఇట్స్ ఏ జేఎస్ఎక్స్ అనొచ్చు లేదా జావాస్క్రిప్ట్ ఫైల్ అనొచ్చు జావాస్క్రిప్ట్ ఫైల్లో మనకు ఒక ట్యాగ్ లాగా రాస్తున్నాం చూడండి ఇట్స్ ఏ ట్యాగ్ లాగా రాస్తున్నాం ఫస్ట్ దీన్ని అనలైజ్ చేసుకోండి ఇక్కడ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అంటున్నాం ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ ఈ రియాక్ట్ అంటే రియాక్ట్ డామ్ నుంచి రియాక్ట్ డామ్ క్లయింట్ ఈ రియాక్ట్ డామ్ని ఇంపోర్ట్ చేసాం ఈ రియాక్ట్ డామ్లో క్రియేట్ రూట్ అనేసి ఉంటుంది వన్ మెథడ్ అనమాట ఈ క్రియేట్ రూట్లో మనకు ఒక రూట్ని క్రియేట్ చేస్తుంది ఏంటంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ ఈ ఫైల్ మనకి ఎక్కడి నుంచి గెట్ అవుతున్నా అంటే ఇక్కడి నుంచి గెట్ అవుతుంది ఈ ఐడిని గెట్ చేస్తున్నారు ఈ ఐడికి ఒక రూట్ ఫైల్ని క్రియేట్ చేశారు ఇప్పుడు ఆ రూట్లోకి రూట్ డాట్ రెండర్ అనే మెథడ్ అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న కోడ్ని ఈ రూట్ ఐడి ఎక్కడైతే ఉందో అక్కడ రిటర్న్ చేయమనేసి అనమాట ఇక్కడ ఏముందంటే ఇక్కడ నేను ప్రజెంట్ ఏం లేదు అంత తీయేస్తున్నాను ఇక్కడ ఏం లేదు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక H1 రాస్తాను H1 వెల్కమ్ రియాక్ట్ జేఎస్ అంటున్నా నోసీస్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం చూడండి వెల్కమ్ రియాక్ట్ జేఎస్ వచ్చింది చూడండి ఇక్కడ ఏదైతే ఉంటుందో ఏదర్ కాంపోనెంట్ అవ్వచ్చు ఏదర్ కోడ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రాసే కోడ్ అనేది ఈ యాప్ అనేది మనకి యాప్ డాట్ కాదు ఈ యాప్ అనేది దీన్ని ఏమంటే కాంపోనెంట్ అంటాం దీన్ని యాప్ కాంపోనెంట్ అంటాం ఇది ఒక ఎలిమెంట్ ఫార్మేట్లో మనం ఇచ్చాం అంటే సింగిల్ ట్యాగ్ లాగా ఇచ్చాం మనం ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేశారు అన్నీ చేశారు ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని తీయేస్తున్నా ఇప్పుడు మనకి ఏం రెండర్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఏం కోడ్ లేదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డిఫాల్ట్గా ఉండే పేజ్ ఏంటంటే యాప్ డాట్ జేఎస్ అనమాట ఈ ఎస్ఆర్సీలోకి వెళ్ళేసి ఒక పేజ్ నేను క్రియేట్ చేస్తున్నా అంటే యాప్ కాంపోనెంట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా
ఏదైనా సరే ఒక కాంపోనెంట్‌ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఇవ్వాలి. యాప్ డాట్ జేఎస్ ఎవరైనా సరే జేఎస్ అనేసి ఇస్తారు. మీరు జేఎస్ఎక్స్ ఇచ్చుకోండి. జేఎస్ ఇవ్వచ్చు, జేఎస్ఎక్స్ ఇవ్వచ్చు. జేఎస్ ఇవ్వచ్చు, జేఎస్ఎక్స్ ఇవ్వచ్చు. ఏదైనా ఇవ్వచ్చు. బట్ మీరు జేఎస్ఎక్స్ ఇవ్వండి. ఓకే. జేఎస్ఎక్సే అలవాటు చేసుకోండి. మీ ప్రాజెక్ట్‌లో అంటే మీరు ఆల్రెడీ ఏదైనా సరే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారు అంటే జేఎస్ ఇచ్చుకోండి కావాలంటే. జేఎస్‌కి, జేఎస్ఎక్స్‌కి అడ్వాంటేజ్ నేను చెప్తాను నెక్స్ట్. ఇట్స్ ఏ జేఎస్ఎక్స్ ఇవ్వండి. ఇప్పుడు ఈ జేఎస్ఎక్స్‌లో మన కోడ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మన కోడ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి. ఈ యాప్ అనే కాంపోనెంట్ అన్నమాట ఇప్పుడు. ఇది కాంపోనెంట్ అనేసి ఎలా ఫైండ్ ఔట్ చేయగలము అంటే ఇక్కడ రాసిన నేమ్‌కి ఫస్ట్ లెటర్ క్యాప్స్ లెటర్ ఇవ్వాలి. క్యాప్స్ ఇచ్చామంటే ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఇవ్వండి. మళ్ళీ మిగతాటిన్ని స్మాల్ ఇవ్వండి. ఓకే. యాప్ డాట్ జేఎస్ఎక్స్. ఇప్పుడు దీంట్లో ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఆ ఫంక్షన్ నేమ్ ఏమి ఇవ్వాలంటే సేమ్ యాపే ఇవ్వాలి. సో, ఫంక్షన్ నేమ్ ఈస్ యాప్. ఇట్స్ ఎ ఫంక్షన్. ఎన్ని వేస్‌లో క్రియేట్ చేయొచ్చో చూడండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడ రాస్తున్న డిజైనింగ్ రిటర్న్ అవ్వాలి. రిటర్న్. ఇట్స్ రిటర్న్ మెథడ్ లోపల. ఇక్కడ రిటర్న్ చేయాలి. ఇక్కడ నేను హెచ్1 రాస్తున్నా. సీ దిస్ హెచ్1. ఇక్కడ నేను వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. ఎప్పుడైనా సరే ఇక్కడ కాంపోనెంట్స్‌లో మనకు ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తే దాన్ని కంపల్సరీ మీరు ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయండి. డిఫాల్ట్ ఇక్కడ ఎలాగైతే నేమ్ ఉందో అలాగా రాయండి. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ యాప్. అంటే ఏందంటే ఇది ఈడ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసి మనం ఎక్కడైతే కావాలనో అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఇండెక్స్ డాట్ జేఎస్‌లో ఈ యాప్ డాట్ జేఎస్‌లో ఏ కోడ్ అయితే రిటర్న్ అవుతుందో ఆ కోడ్ ఇక్కడ ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. అందుకోసం ఇక్కడ ఏం చేస్తాం? ఇంపోర్ట్ అక్కడ ఎక్స్‌పోర్ట్ చేసిన యాప్. యాప్ సెలెక్ట్ చేసాం ఇలాగా. ఇప్పుడు ఈ యాప్ అనే కీవర్డ్‌ని మనం ఒక ట్యాగ్ లాగా రాసుకోవాలి. యాప్. చూడండి ఇక్కడ క్లోజింగ్ ఇలాగని ఇవ్వచ్చు. బట్ కొన్నిసార్లు మనకు క్లోజింగ్ అనేది యాక్సెప్ట్ చేయదు ఇక్కడ. బట్ ఇక్కడ వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయండి. ఇలా ఎందుకులే సింగిల్ ట్యాగ్‌గా అంటే ఇలాగ డబుల్ ట్యాగ్‌గా ఇవ్వడం అనేసి సింగిల్ ట్యాగ్‌గా క్లోజింగ్ ఇచ్చేయొచ్చు. ఇలా. ఇదే ఇంతకుముందు ఉండే కోడ్ అనమాట మనకి. ఇప్పుడు దీనికే సీఎస్ఎస్ ఫైల్ యాడ్ చేయాలనుకుంటున్నా. సీఎస్ఎస్ ఫైల్ యాడ్ చేయాలంటే ఎస్ఆర్‌సీలో ఇంకో ఫైల్ తీసుకుంటున్నా. యాప్ డాట్ సీఎస్ఎస్ ఇస్తున్నా. మీరు స్మాల్ కేస్ రాయండి, క్యాపిటల్ కేస్ రాయండి సీఎస్ఎస్‌కి నో ప్రాబ్లమ్. బట్ కాంపోనెంట్స్‌కి మాత్రం కంపల్సరీ క్యాప్సే రాయాలి. కాంపోనెంట్స్ అంటే జేఎస్ ఆర్ జేఎస్ఎక్స్‌కి సేవ్ చేసేది. బట్ మీరు ఓన్లీ జేఎస్ఎక్సే అలవాటు చేసుకోండి. నౌ సీఎస్ఎస్ ఫైల్ తీసుకున్నా. సీఎస్ఎస్ ఫైల్‌లో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడున్న హెచ్1కి స్టైల్స్ రాయాలనుకుంటా. ఇక్కడున్న హెచ్1 సెలెక్ట్ చేస్తున్నా. హెచ్1కి కలర్ రెడ్, టెక్స్ట్ లైన్ సెంటర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో, సమ్ ప్యాడింగ్ 30 పిక్సెల్. ఇప్పుడు ఈ కోడింగ్ ఈ యాప్ డాట్ జేఎస్ఎక్స్ మీద అప్లై అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యాప్ డాట్ జేఎస్‌ని డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సీఎస్ఎస్ ఫైల్‌ని ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ డైరెక్ట్‌గా ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్‌లో మీరు డాట్ స్లాష్ యాప్ డాట్ సీఎస్ఎస్ డాట్ స్లాష్ యాప్ డాట్ సీఎస్ఎస్ దట్స్ ఇట్. ఇప్పుడు వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. ఇక్కడ ఏదైతే ఇచ్చామో అదే వచ్చాయి. ఇన్ కేస్ నాకు మార్జిన్ 0 ఇవ్వాలనుకున్నా. ఇది మొత్తం అంతా క్లియర్. ఓకే. ఇప్పుడు ఇదే కాంపోనెంట్‌ని ఇలా క్రియేట్ చేశాం. ఇలా కాకుండా ఇంకొక వేలో ఎలా క్రియేట్ చేస్తాం? ఇది ఫస్ట్ వే. సీస్ ఇది ఫస్ట్ వే. నెక్స్ట్ సెకండ్ వే. యారో ఫంక్షన్‌గా క్రియేట్ చేస్తున్నా. కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఇట్స్ ఏ యారో ఫంక్షన్. సేమ్ రిటర్న్ అనే కీవర్డ్, రిటర్న్ అనే స్టేట్మెంట్ ఇది మొత్తం అంతా ఇక్కడ రాస్తాం. మళ్ళీ దీన్ని ఏం చేయాలి? ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ యాప్ సేమ్ మెథడ్. సేమ్ ఇదే. అవుట్‌పుట్‌కి వెళ్దాం ఒకసారి. సేమ్ రిజల్ట్. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక మెథడ్. ఇంకోటి సేమ్ ఇదే విధంగా రాస్తాం. ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ రాస్తాం. చూడండి ఎన్ని వేస్‌లో అయినా సరే మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు యాప్ ఇక్కడ మనకు ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ రాస్తాం. ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అప్పుడు మనకు యారో ఉండదు మనకు. దిస్ ద అనదర్ యాప్ ఈక్వల్ టు ఫంక్షన్. ఇక్కడ మనకి కాన్స్ రాయండి, లెటర్ రాయండి, ఏమైనా రాసుకోండి మీ చాయిస్. యాప్ ఈక్వల్ టు ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అండ్ బ్రాకెట్స్ రిటర్న్.
సిఈస్ అవుట్పుట్ ఇలా అనమాట. ఈ వేస్‌లో ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ దిస్? సో, వీటిలో మీ చాయిస్ మీరు ఏది యూజ్ చేసుకున్నా ప్రాబ్లమ్ ఏముండదు. బట్ క్రియేట్ చేయడం, ఎక్స్‌పోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఏది చేసినా. ఎక్కువగా నేను ఈ యారో ఫంక్షన్ టైప్ యూజ్ చేస్తుంటాను. ఏదో డిపెండ్స్. నాకు నచ్చినట్టు నేను క్రియేట్ చేస్తూ ఉంటా. మీకు మీ ఈ 3 వేస్‌లో ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎప్పటి వరకి? ఈ 3 వాటిల్లో మీ చాయిస్ ఏదైనా సరే యూజ్ చేయండి. అప్ టు నౌ ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్? చాలా మంచి బిడ్డలు. బాగా టైంకి రెస్పాండ్ అవుతున్నారు. ఇలాగే రెస్పాండ్ అవుతూ ఉండండి. అన్న చెప్పండి. ఇప్పుడు రియాక్ట్ నేటివ్ డిఫరెన్స్ ఏంటన్నా? రియాక్ట్ నేటివ్ అనేది మొబైల్ అప్లికేషన్ చేయడానికి. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, ఓకే. హైబ్రిడ్ మోడల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా! ఆ ఆండ్రాయిడ్ యాప్స్ అవన్నీ చేయాలనుకుంటే రియాక్ట్ నేటివ్ నేర్చుకోవాలి. రియాక్ట్ జేఎస్ అనేది వెబ్ ఇవి అప్లికేషన్ ఓన్లీ చేయడానికి. రియాక్ట్ అనేది వెబ్ రియాక్ట్ అప్లికేషన్. చేస్తున్నది వెబ్ అప్లికేషన్స్‌కి ఓన్లీ వెబ్ మాత్రమే యూజ్ అప్లికేషన్ అవుతుందా? చేయడానికి. ఓకే అన్న. రియాక్ట్ నేటివ్ రావాలంటే రియాక్ట్ రావాలి మీకు. ఓకే అన్న. ఫస్ట్ అప్లికేషన్ క్రియేట్‌లో మనకు ఎన్‌పిఎక్స్ క్రియేట్ ఇయన్నీ అయిపోయింది. నెక్స్ట్ మనకి రియాక్ట్ జేఎస్ ఫైల్ స్ట్రక్చర్ గురించి కూడా మనం చెప్పేసాం. నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్ ఎస్ఆర్‌సి, ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఎస్ఆర్‌సి. నెక్స్ట్ అదే విధంగా రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్ బేస్డ్ డెవలప్‌మెంట్. ఇది నెక్స్ట్ క్లాస్‌లో మనం తెలుసుకుంటాం. ఓకే. రియాక్ట్ జేఎస్‌లో కాంపోనెంట్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా పీస్ ఆఫ్ పార్ట్స్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ చూస్తాం. నెక్స్ట్ మనకు రియాక్ట్ జేఎస్ ఇవంతా మనకి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం రండి. సో, మీరు ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్ మీరు మీ సిస్టమ్‌లో చేసి ఉండాలి. రియాక్ట్ అంటే ఏంటి? రియాక్ట్ దానికి సంబంధించిన పాయింట్స్ అన్నీ మీరు క్లియర్‌గా ప్రిపేర్ అవ్వండి. ఒక అప్లికేషన్‌ని మీరు ఇట్లా క్రియేట్ చేసుకోండి. దాంట్లో అన్నెసెసరీ ఫైల్స్ అన్నీ రిమూవ్ చేయండి. నెక్స్ట్ మనకి యాప్ డాట్ జేఎస్‌ని మళ్ళీ స్టార్టింగ్ అంటే జేఎస్ ఉంటది. మీరు రిమూవ్ చేసి జేఎస్ఎక్స్ అని పెట్టుకోండి. జేఎస్ఎక్స్‌కి డిఫరెన్స్ ఏందంటే, ఈ జేఎస్ఎక్స్‌లో హెచ్‌టీఎంఎల్ మనం రాస్తా అంటే ఈజీగా మనకు సజెషన్ కనిపిస్తది. బట్ జేఎస్ ఇచ్చామంటే మీకు సజెషన్స్ కనపడదనమాట. సజెషన్స్ రావు. హెచ్‌టీఎంఎల్ యొక్క సజెషన్స్ మీకు రావన్నమాట. అవి నెక్స్ట్ క్లాస్‌లో మనం చూద్దాం. ఓకే. మీరు ఏదైనా సరే ఒక ఫైల్‌ని మీరు క్రియేట్ చేయాలంటే జేఎస్ఎక్స్‌లోనే రాయండి. ఓకే. నేను ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. నేను కరెక్టా, రాంగా ఏది చెప్పినా సరే అలాగే ఫాలో అవ్వండి. తరువాత నా క్లాసెస్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ క్లాసెస్‌తో కంపేర్ చేసుకోండి. ఎందుకంటే ఒక క్లాస్‌ని మిడిల్‌లో పెట్టేసి ఇంకొక క్లాస్‌ని మీరు ఫాలో అవ్వకూడదు. ఇంకొక వాళ్ళని మీరు రెఫర్ చేయకూడదు. నేను తప్పు చెప్పినా, కరెక్ట్ చెప్పినా, ఏం చెప్పినా సరే మీరు యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఫాలో అవ్వాలి. మళ్ళా తరువాత అది తప్పా, ఒప్పా అనేది ఎప్పుడు తెలుస్తదంటే, నేను చెప్పిన తర్వాత వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు, నేను చెప్పింది కరెక్టా, వాళ్ళు చెప్పింది కరెక్టా, ఇది ఈజీగా ఉందా, అది ఈజీగా ఉందా అనేసి అప్పుడు కంపారిజన్ అవుతది. బట్ ముందే చెప్తున్నా, ఏ డే క్లాస్ ఆ డేనే ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఏముందిలే, ఏం జరగలేదు, ఇన్‌స్టాలేషన్ నాకొచ్చులే, ఆల్రెడీ నేను ఎప్పుడో చేశానులే, నాకొచ్చేస్తులే అనే మాత్రం ధీమా పెట్టుకోవద్దండి. ఎప్పుడొచ్చినా సరే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది ప్రతి డే ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటాది. ఏదో ఎప్పుడో చేశానులే అనుకుంటే మాత్రం గుర్తుండదు. ఓకే. నేనిస్తున్న సజెషన్స్ అది. మీరు చేయడం, చేయకపోవడం మీ చాయిస్ అది. ఓకే. బట్ నేను ఎప్పుడైనా సరే మీకు డౌట్స్ ఉన్నాయా లేదా అనేసి ఒక మాట అడిగినప్పుడు కొద్దిగా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే మీరిచ్చే రెస్పాండ్ వల్లే నేను ఎలా నేర్పించాలి అనేసి నాకొక క్లారిటీ వస్తది. లేదు మీకేం అర్థం కావట్లేదు, నేను సైలెంట్ అనేసి అనుకుంటే కట్టే, కొట్టే, తెచ్చే అనేలాగా చెప్పి ఫినిష్ చేసేస్తాను. ఓకే. నేను చెప్పేది లైవ్ క్లాస్. లైవ్ క్లాస్‌లో మీరు రెస్పాండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇలా రెస్పాండ్ అవుతున్నా అంతే. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇలా సజెషన్స్ కూడా ఇవ్వడం ఉండదు. డైరెక్ట్‌గా చెప్పుకోవడమే ఉంటది. ఓకే. థాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థాంక్ యూ.